ఇప్పుడు ఆనపకాయ ఇగురు కూర చేస్తున్నాను. కడాయి పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసి, ఒక కప్పు ఆనపకాయ ముక్కలు సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూను పసుపు, ఒక అర స్పూను కారము వేసి తిప్పుకొని దానికి తగినంత సాల్ట్ సుమారు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 ఉల్లిపాయ రెమ్మలు వేసుకొని ఒక పావు లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఆనపకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకుంటే మెత్తగా ఉడుకుతుంది. ఇగురు కూర రెడీ అయింది. బాగుంటుంది. పిల్లలకి వేసి పెడితే చక్కగా తింటారు. బాగుంటుంది.